హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు, తాజాగా ఈ గోశాలకి సంబంధించినటువంటి ఉదంతం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కరుణాకర్ రెడ్డి ఏమో కొన్ని ఫోటోలు చూపించారు, అక్కడంతా కూడా గోవులకి సంబంధించిన రక్షణ సరిగ్గా లేదు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. దానికి కౌంటర్ చెప్తున్నటువంటి అధికార పక్షం కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, గతంలోనే నాశనం చేసేశారు, సరైనటువంటి తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడైతే అంతా బాగు చేసేసాం, ఇవన్నీ తప్పుడు ఆధారాలు అని చెప్తున్నారు. నిజంగా తిరుపతి దగ్గరే ఉండే మీకు గోశాల వ్యవహారాలు ఏది నిజం, ఎవరిని నమ్మాలి? గోశాలకు సంబంధించి మాట్లాడినా, మీరు ఇక్కడ పనిచేశారు కాబట్టి టీటీడీ గురించి మాట్లాడినా, విమర్శించేవారైనా సమర్థించేవారైనా చాలా హుందాగా ఆకున్నటువంటి సున్నితమైన అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని చేయాలి. దురదృష్టవశాత్తు మీకు తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇది ఇబ్బందికరంగా మారుతా ఉంది టీటీడీకి సంబంధించి. ఇప్పుడు గోశాలకు సంబంధించిన పాయింటే తీసుకుంటే, గోశాలకు సంబంధించి టీటీడీ ఆధ్వర్యం ఉన్నటువంటి ఒక వ్యవస్థ, దానికి సంబంధించిన ఒక డైరెక్టర్ ఉంటారు వెటనరీ రిలేటెడ్గా. ఇప్పుడు ఆయన సస్పెండ్ అయిపోయాడు 3 నెలల క్రితం. ఎక్కడ ఈ తొక్కిసలాట జరిగిన చోట ఆయన నిజానికి గోశాలకు సంబంధించిన అంశంలో సస్పెండ్ కాల. చాలా మంది ఏమంటున్నారు, గోశాల అంశంలో సస్పెండ్ అయిపోతున్నాడు. గోశాల ఆఫీసర్గా డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన ఇక్కడ సెంటర్కి ఇన్ఛార్జిగా పెట్టిన క్రమంలో రెస్పాన్సిబిలిటీ చేసి సస్పెండ్ చేశారు. అది 3-4 నెలలు అవుతుంది. ఆ తొక్కిసలాటప్పుడు చంద్రబాబు గారు స్వయంగా సస్పెండ్ చేయబడ్డారు. ఇది మొదటి అంశం. ఈ నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి గారు 100కు పైగా గోవులు చనిపోయినాయి. 2 చనిపోవడానికి ప్రధానమైన రీజను సరైన పర్యవేక్షణ లేదు, అంటే మానవ తప్పిదం అనే అంశాన్ని 2 చెప్పుకొచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీనికి కౌంటర్గా టీటీడీ చేయాల్సిన మొదటి పని ఏంటంటే, అసలు ఆవులు చనిపోయా లేదా, చనిపోయి ఉంటే నిర్లక్ష్యమా, సహజ మరణాలా, ఇది ఒక సావధానంగా ప్రజల ముందు పెట్టాలి. 1 రోజు 2 రోజులు లేట్ అయినా సరే ఒక ప్రతిపక్షం ఒక అలిగేషన్ చేసేస్తుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు, బోర్డు కానీ అధికార యంత్రాంగం కొంచెం సంయమనాన్ని పాటించి నిజాలు చెప్పాలి. నేను అనుకుంటున్నాను, కరుణాకర్ గారు చెప్పినట్టు 100 ఈ అధికార నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటే నేను ఒప్పుకోను. కొన్ని ఉంటే ఉండొచ్చు. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరైనా నేనైనా ఒక గోవుని దానం ఇస్తాం. అది ఎలాంటి గోవు, ఆరోగ్యం అనారోగ్య సంబంధం తీసుకుంటారు, దానం కాబట్టి టీటీడీ. కానీ అట్లాంటివి ఏదైనా చనిపోయినాయా, లేదా సహజంగా వయసు అయ్యి చనిపోయినాయా, లేదా తప్పనిసరి పరిస్థితి ఏర్పడి ఏదైనా ఆరోగ్య సమస్యలు చనిపోయినాయా, ఒక సహజమైన మరణాల, అనివార్యమైన పరిస్థితులు అనేది అవేంటి లెక్క. మనం ఏమైనా నిర్లక్ష్యం కారణంగా మందులు ఇవ్వడంలో కానీ, ఇన్ టైంలో డెసిషన్ గుర్తించడంలో కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ, పర్యవేక్షణలో లోపాలు అయినా ఉంటే అవి, ఈ రెండింటి బేరీజ్ వేసుకొని ఈ సహజ మరణాలని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది తప్పిదాల వల్ల జరిగిన దానిపైన ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆ సంబంధిత ఉద్యోగస్తుల్లో ఎవరో సంస్థ XYZ ఉంటారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఇది జరిగింది, దీని వివాదం చేయొద్దని మాట్లాడి కానీ 2 రోజుల తర్వాత ఆపేసి ఉంటే అక్కడికి అయిపోయిండేది అది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం మన మీద అటాక్ చేస్తూ ఉంది కాబట్టి మనం కూడా అటాక్ చేద్దాం అనే అటాకింగ్ ధోరణికి వెళ్ళిపోయినారు. అది ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు, ఇంకా టీటీడీకి అసలు సాధ్యం కాదు. సెన్సిటివ్ విషయం కదా, వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి టీటీడీ యాజమాన్యం ఏదైనా విమర్శ వచ్చినప్పుడు దాని మీద సావధానంగా విని నిజమైన సమాచారాన్ని ప్రజలకు చెప్పేసిన తర్వాత రాజకీయ విమర్శలు చేయాలి. అలా కాకుండా వాళ్ళు మన మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారనే నెపంతో మనం కూడా అటాకింగ్ చేస్తే అదేమవుతుంది, చివరికి మనకే ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఇది ఫస్ట్ టీటీడీ ఆలోచించాలి. అప్పుడు ఏ వ్యవస్థ, ఎవరు అధికారంలో ఉన్నా కూడా. ఇప్పుడు నేను అనుకుంటుంది, దీని లెక్క ఎవరు చెప్పట్లేదు. కరుణాకర్ రెడ్డి గారేమో ఈ 100 అట్లే అంటున్నాడు, వాళ్ళేమో 22 ఒక లెక్క, 47 లెక్క. ఈవో గారు చెప్పింది ఇంకా ఫైనల్ అనుకోవాలి నాకున్న, అంటే టీటీడీ వైపు నుంచి, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి 42. ఇప్పుడు ఈయన కూడా లేదు, క్వశ్చన్ లేదు, 100 అంటున్నారు. వారు లెక్క అంటే 15 ప్రతి మంది చనిపోయింటే 3 నెలలు కాబట్టి 3 15 45 లెక్కేసేమని చెప్పారేమో. ఇట్లాంటి ఒక వాతావరణం ఈవో గారి నుంచి వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఆ చనిపోయిన 42 గోవుల్లోనైనా నిర్లక్ష్యం ఏమన్నా ఉందా, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, లేదా అన్ని సహజ మరణాలు, ఈ బైఫర్కేషన్ చేయడంలో ఎక్కడ టీటీడీ సరైన శ్రద్ధ పెట్టట్ల. ఈ బైఫర్కేషన్ చేసేస్తుంటే అసలు విమర్శకు తావే ఉండదు. కాబట్టి నేను ఈ మెజారిటీ గోవులు నిర్లక్ష్యం వల్ల చనిపోయి ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. మెజారిటీ గోవులు సహజ మరణాల్లో, పరిస్థితుల ప్రభావం వల్ల చనిపోయి ఉంటాయి. కొన్ని ఉంటే ఉండాలి, అది కూడా ఉందో లేదో చెప్పాలి టీటీడీ. కరుణాకర్ రెడ్డి గారు అయితే మొత్తం అవే అని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పటి వరకు ఆయన మాట్లాడతాడు? మీరు రాజకీయ అంశాలు మానేసి ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ చెప్పడం, అసలు మీలాంటి మీడియాని అక్కడికి తీసుకెళ్ళి మొత్తం చూపించడం, ఇవి కానీ చేయగలిగితే బాగుంటుంది. అది భిన్నంగా రాజకీయ విమర్శలకు వెళ్ళిపోయి వ్యక్తిగతంగా కేసులు అని చెప్పి
లేకపోతే పాత కేసు మళ్ళీ లడ్డు కేసులు అన్ని తీసుకొచ్చి కలాగోళపం చేస్తే ఎదురు దాడి అయిపోతుంది. చివరికి అది టీటీడీకి నష్టం. అది వాళ్ళు గమనిస్తే మంచిది. ఇక్కడ మనకి ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఆలయంలోనూ ప్రసాదాలకి నెయ్యి కావాల్సిందే, ఆవు నెయ్యి. మొన్న అంత ఇష్యూ అయ్యింది. ఎందుకని మనం గోవులకి సంబంధించి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళైతే నేనే సేకరించి తీసుకొచ్చిస్తాను 10,000 గోవులను 20,000 గోవులను అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చినటువంటిది. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం లేకపోతే దేవాదాయ శాఖ దగ్గర ఆ శక్తి లేక చెయ్యట్లేదా, అవసరం లేక చెయ్యట్లేదా, ఎందుకు వదిలేస్తున్నట్టు అనుకోవాలి? ఇక్కడ రెండు అంశాలు సాయి గారు. ఈయనే కాకుండా ఇంకొక బోర్డు మెంబర్ అనుకుంటారు, ఆయన కూడా ఇదే ఛాలెంజ్ చేస్తున్నాడు. నేనే దానం తీసుకొస్తాను, లేకపోతే నేనే తీసుకొస్తాను, దేశవ్యాప్తంగా తిరిగి దండిగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇది చెప్పడానికి ఇంత ఈజీ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రయోగం టీటీడీ చేస్తా ఉంది, నవనీత సేవ అని మీకు తెలుసు. మన డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు ఒక ప్రయోగాత్మకంగా ప్రయత్నం స్టార్ట్ చేశారు. కొండ మీద కూడా ఒక గోశాల కంటిన్యూ చేసి, ఆయన వెటర్నరీ డాక్టర్ బేసిక్ గా జవహర్ రెడ్డి గారు. దానికి ఉన్నటువంటి సింక్ తో కూడా ఆయన ఏం చేశాడంటే దేశవాళీ ఆవుల్ని తీసుకొచ్చి ఆ డైరీ ఫారంలో పెట్టి ఆ దేశీయ ఆవుల ద్వారా పాలు పితికి దాని ద్వారా వెన్న, దాని ద్వారా వచ్చే నెయ్యి, అంటే నవనీత సేవ పేరుతో శ్రీవారికి సంబంధించినటువంటి పరిమితమైనది ఆ గర్భగుడి వాటికి రిలేటెడ్ గా శ్రీవారికి సమర్పించే నైవేద్యం, దీనికి చుట్టూ వాడే వరకు ప్రయత్నం చేద్దాము అని ప్రయత్నం చేయడం కోసం బహుశా ఆయన స్నేహితుడితో ఎవరితో మాట్లాడి నాకున్న పరిచయం చెప్తాను, 5-6 కోట్లు 7 కోట్లు దానం తీసుకొచ్చి ఇచ్చి ఆ గోలు కొనుక్కోవడానికి ఇన్ని చేసి అంటే నవనీత సేవను చేయడానికి టీటీడీ ఒక వ్యవస్థ సోపాలు పడతా అంటే ఒక కొలిక్కి వస్తాం, చిన్న ప్రయత్నం. కానీ రోజుకి 15 టన్నుల నెయ్యి కావాలి, 15 టన్నుల నెయ్యి కావాలి. ఒక లెక్క నేను వేశాను, నేనే కాదు రాయలసీమ పేరుతో మాట్లాడుతున్నాం, మేము ఒక డిమాండ్ చేశాం టీటీడీ. చిత్తూరు, రాయలసీమ, కడప, మొత్తం రాయలసీమ, నెల్లూరు వరకు మొత్తం ఆవు పాలను కానీ స్వీకరించి వాటన్నిటి నెయ్యి వెన్న తయారు చేస్తే టీటీడీ సరిపోతుంది. మొత్తం రాయలసీమ అంతా ఓన్లీ మనం గేదె పాలు వాడడం కదా, ఓన్లీ ఆవుల పాలే వాడతాం, ఆవు పాలు ఆవు నెయ్యి ద్వారా. దీని వరకే తీసుకున్న రాయలసీమ జిల్లాలన్నీ తీసుకొచ్చినా కూడా సరిపోతుంది టీటీడీకి అని చెప్పి ఒక లెక్క తీసాం. మొత్తం రాయలసీమలో గోవులు లెక్క వేసుకొని మేము ప్రతిపాదన చేసింది ఏంటంటే, ఇప్పుడు అమూలు లాంటి సమస్యలు ఉన్నాయి కదా, వాటిని తిరుపతి జిల్లాలో తిరుపతిలో ఒక ప్లాంట్ని టీటీడీ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి కొనుగోలు గ్యారంటీ టీటీడీ ఇచ్చేసి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గోవుల్ని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా లోన్లు తీయించి ఆ పాలు వీళ్ళు తీసుకొని దాని ఉత్పత్తి గ్యారంటీ వాళ్ళు చేస్తారు. అట్లా ఏదైనా చేస్తే రాయలసీమకు ఒక కరువు సమస్య పరిష్కారం అవుతుంది, రెండో వైపు టీటీడీకి ఒక స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. ఇది ఒక పరిష్కారం తప్ప తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యవస్థను సృష్టించి ఈ మొత్తం 10,000 గోవులు ఇది సాధ్యమవుతుందని నేను అనుకోను. నవనీత సేవ ద్వారా జరుగుతున్న ప్రయత్నం చూసినప్పుడు ఎవరికి అర్థం కాకపోతే ఏమని అంటారు, అన్ని కోట్ల రూపాయలు మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు శ్రీవారి సేవకు అందరూ మేము రెడీగా సేవ సాధ్యమవుతుంది టీటీడీలో. కాబట్టి ఇది ఇట్లాంటి పరిష్కారం చూస్తే ఉన్నంతలో బెటర్ తప్ప రోజుకి 15 టన్నులు నెయ్యి కావాలి, రాబోయే కాలం ఇంకొక 20 టన్నులు కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్న మనమే నిర్వహిద్దామనే పరిష్కారం అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పక్కన పెడితే ప్రధానంగా ఏబి వెంకటేశ్వరరావు గారు అనే మాజీ పోలీసు అధికారి తాజాగా చేస్తున్నటువంటి ప్రకటనలు, ఇంతవరకు ఎవరైనా సరే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనేటటువంటి స్టేజ్ నుంచి జగన్కి ఇక జీవితంలో ఛాన్స్ ఇవ్వద్దు, జగన్ నెవర్ అగైన్ అన్నటువంటి నినాదం తీసుకుని అందరినీ కలుపుకుని వెళ్ళి అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టడమా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడమా చేసి జగన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గద్దెని ఎక్కనివ్వను అని చేస్తున్నటువంటి ప్రకటనకి మీరేమంటారు? ఏబి వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అంత జగన్ గెలుపు గ్యారెంటీ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి కానీ వ్యక్తులు కానీ ఓడించే వరకే మీ పని, ఆ తర్వాత మీరు గెలవడం కోసం ప్రయత్నించాలి. ఆయన ఓడించేది ఏంటి, ఆల్రెడీ ఓడించేసినారు. 2024 ఎన్నికల్లో మీ మాటలు విన్నారు, జగన్ పరిపాలన వద్దనుకున్నారు, మీకు అవకాశం ఇచ్చారు, అయ్యా ఇంకా జగన్ చాప్టర్తో మీకు సంబంధం లేదు. ఇంకా మీరు బాగా పరిపాలిస్తే జగన్ ఆడికి వస్తాడు, జగన్ ఓడించే పని అయిపోయింది, ఆయన ఇప్పుడు లేడు, మళ్ళీ వస్తాడేమో మనం ఎందుకు రా, మీకు జగన్ వస్తాడేమో అని అనుమానం మీకుందంటే మీరు రారనే అనుమానం మీరు చేసినట్టే కదా. కానీ మీకు ఎప్పుడు కూడా సాయి గారు మన రాష్ట్ర రాజకీయాలు దేశ పనులు అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనే ప్రతిపక్షం వస్తుందనేది రూఢి అయిపోయింది దేశంలో అనేక సార్లు. కానీ అధికారంలో మీరున్నప్పుడు మీరు బాగా పనిచేస్తే ఇంక జగన్ ఎందుకు వస్తాడు? కాబట్టి మీరు బాగా పరిపాలనలో మీకు అనుమానాలు పెట్టుకొని మీరు ఇప్పుడు ఏమన్నా ఆయన రాజకీయ పార్టీ జగన్ వద్దని ఏబి వెంకటేశ్వర గారు అనుకుంటే చంద్రబాబు గారితో కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని బీజేపీ కూర్చొని చర్చించాలి.
ఏం చర్చించాలి? కొత్త రాజకీయ పార్టీ అవసరంలా. ఒక ముగ్గురిని కూర్చొని పెట్టుకొని ఈయన చెప్పదలుచుకుంది జగన్కి అవకాశం రాకుండా ఉండాలంటే మనం ఎక్కడ ల్యాబ్స్ జరుగుతున్నాయి, ఏం తప్పులు చేస్తున్నాం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, మనం బాగా ఇది మాట్లాడుకుంటే ఇట్లాంటి పని చేయొచ్చు. ఆయన కోఆర్డినేటర్ పని రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు మీరు బాగా పనిచేస్తే ఇంక జగన్ ఎందుకు వస్తాడు? పదే పదే జగన్ వస్తాడేమో జగన్ రాకూడదు అంటున్నారంటే మీరు రారని నమ్మకం ఉంటేనే కదా. కాబట్టి అట్లాంటి అపనమ్మకాలు మీకు కలిసి దానితో ఇంకో పత్రికలు కూడా తయారైంది. జగన్ వస్తే ఈసారి మా సంగతి తెలుస్తాడు, అందరూ భయపడుతున్నారు లేదు, వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. ప్రజలు ఎందుకు ప్రజలకు ఆపాదిస్తారు. చాలా వచ్చి ప్రజలు ఎందుకు భయపడతారు? వాళ్ళు వద్దనుకుంటే ఓటేయరు. వాళ్ళ చేతిలో ఓటు ఉంది కదా, ఈ చేతిలో నా చేతిలో మీడియా చేతిలో ఓట్లు లేకపోవచ్చు, కానీ ప్రజలు అనే వాళ్ళ చేతిలో ఓటు ఉంది. వాళ్ళు జగన్ వద్దనుకుంటే భయపడి ఎందుకంటారు? జగన్ వద్దరు అనుకుంటే ఓటేయరు. అంటే భయం ఏదంటే మీకు నాకు ఏబిఎన్కి టీవీకి సాక్షికి ఉండొచ్చు, ఎందుకంటే మన చేతిలో ఓట్లు లేవు, చెప్పగలం ఉపన్యాసాలు. కాబట్టి మీరు ప్రజలు భయపడతారని మాట్లాడి ఇవన్నీ భయాలు, పారిశ్రామికవేత్తలు గ్యారంటీ రాయమంటున్నారు అని చెప్తున్నారు. చివరకు ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రజెంట్ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. అతను కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ముద్ర ఉంది. నేను తెలుగుదేశం అని చెప్పను, కానీ మీరు చేసే ప్రతి చంద్రబాబు గారు చేస్తారు అనుకోరా? వాళ్ళు చేస్తున్నారో నాకు తెలియదు. పోయి ఆ కోటి కత్తికి సంబంధించిన అతను పోయి కలవడం, ఈయన ఒక మాజీ పోలీస్ బాసు. ఆరోపణ ఏంటి సాయి గారు? అతను శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేసింది నిజం. ఆరోపణలు 2. వైసీపీ ఏం చేస్తుంది? మీరే చేయించారు. తెలుగుదేశం అంటారు నువ్వే చేయించుకున్నావు. మళ్ళీ మనలాంటి వాళ్ళే ఉంటారు వాడే చేసిందొచ్చేమో, విపరీత పోగలమే అంటాం. ఏదైనప్పుడు సరే చేసింది అతనే, అది క్లియర్ కదా. అలాంటి వ్యక్తిని కలవచ్చా ఒక పోలీస్ ఆఫీసర్ విచారణలో అటు ఇటు తేలక ముందు? ఇవన్నీ దానికి దారితీస్తాయి. ఖచ్చితంగా విశ్వసనీయత దెబ్బతింది. రేపు ఏ తీర్పు ఇచ్చినా అన్నీ రేపు కేంద్రంలో మీరే రాష్ట్రం ఉన్నారు కాబట్టి జగన్ గారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా నమ్మరు జనం. అంటే మీరు చేసే చర్యలు అనేది అనవసరంగా తెలుగుదేశం పార్టీ నిలుపుని పెట్టడానికి, జగన్ గెలుపుని గ్యారెంటీ చేయడానికి పనికొచ్చే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ జగన్ని హత్య చెయ్యాలనుకున్నటువంటి శ్రీనివాస్ కావచ్చు, ఆ మధ్యన ఇక్కడ విజయవాడ దగ్గర జరిగినటువంటి దాడి కావచ్చు, ఈ రెండింట్లో కూడా జగన్ నాటకాలు ఆడాడు, లేకపోతే కోడికత్తి లాంటి నాటకాలు, లేకపోతే కనుక వివేకానంద రెడ్డి లాంటి నాటకాలు, అవన్నీ జగనే చేయించుకుంటాడు, ఇది జనానికి తెలుసు అన్నటువంటి విషయాన్ని ఒక పక్కన చెప్తున్నారు. రెండో పక్కన ఆ ఇద్దరికి సంబంధించి ఇళ్లకు వెళ్ళి పరామర్శిస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేదా తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ప్రజలు? ఖచ్చితంగా ప్రజలు నెగిటివ్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారంటే మొన్న వీళ్ళు పోయేవాళ్ళు అది గుర్తు చేస్తా జగన్ ఇలాంటి వాడు చెప్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నట్టున్నారు. నిన్నటి వరకు కొంత వర్కౌట్ అవుతుంది. వై? బికాస్ అప్పుడు జగన్ గారు పవర్లో ఉన్నాడు. ఇప్పుడు కోడికత్తి ఘటన అయిన బహుశా 1 yearకు ఎలక్షన్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోయినారు. కాబట్టి ఆయన విచారణ జరపడు, లేకపోతే కేంద్రంలో విచారణ జరిపే వాళ్ళకి నాన్ కోఆపరేట్ చేస్తా, మేనేజ్ చేస్తాడు అనుకుందాం కాసేపు. ఆయన బీజేపీతో కాకపోయినా అనుకోవడానికి స్కోప్ ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైనా ఈయన సరిగ్గా కోఆపరేట్ చేయలేదా అనుకోవడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ రాయి ఏదైతే జగన్కి తగిలిన వెంటనే ఎలక్షన్ కమిషన్ మీరు అధికారంకి వచ్చేసారు. స్పీడప్ చేసేసండి, సిట్ వేయండి. ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, విజయవాడలో రాయి ఘటన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేయించుకున్నది. అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం దాని మీద పెట్టుకోవచ్చు కదా. ఒక సిట్ ఏర్పాటు చేసి ఈ 10 నెలల్లో నిరూపించేసి దానికి ఆధారాలు చూపించి నిరూపించేసి జగనే చేయించుకున్నాడు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఒకవేళ మనం అనుకుంటే ఇబ్బంది వస్తుందంటే ఒక జ్యుడిషియరీకి ఇచ్చేయండి, మీ ముద్ర రాకుండా ఉండాలనుకుంటే, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి ఇచ్చేయండి. ఎట్లయినా సరే మీరు ఈ 10 నెలల్లో తేల్చేవచ్చు కదా. మిగతా విషయాలు తేల్చడానికి కష్టం కావచ్చు, దీన్ని తేల్చేవచ్చు కదా. కోడికత్తికి సంబంధించి నాకు ఇప్పుడు అర్థం కావట్లా, దాన్ని ఏం చేయదలుచుకుందో అన్నీ అర్థం కాదు. అతనే 1 year జైల్లో ఉన్నాడు, ఏం తేల్చుకున్నా గమ్మున అయిపోయినారు. ఇప్పుడు దాని ఒత్తిడి అండి రాష్ట్ర ప్రభుత్వం. ఇది పొలిటికల్ ఒత్తిడి ఉంది, నైతికంగా టెక్నికల్ కూడా ఒత్తిడి ఉంది. ఈ కేసు తేలిస్తే మంచిదని రాయొచ్చు లెటరు. కానీ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా తొందరగా చేయమని చెప్పి సిబిఐ అడగచ్చు. ఎక్కడ జగన్ గారు ఈ తప్పు చేస్తుంటే మీరే రాష్ట్ర చేయకుండా ఏరే మార్గాలు ఎంచుకుంటున్నారంటే అక్కడ జగన్ గారి పాత్ర లేదనా, లేదా ఇంకేమైనా ఉందనా, లేకపోతే ఇది ఇప్పుడు తెగేది కాదు పాడు కాదు. కానీ మనం మాట్లాడుకుంటామంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారనుకుంటాం. ఇప్పుడు సిబిఐ కేసు ఉన్నాయి కదా సాయి గారు, ఆ సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్లో ఉన్నాడు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటి? ఈ కేసు నా పైన నేరం, విచారణ అర్హత లేదు అని కొట్టేమంటున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు అనుకుంటాను, రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పులు లేవు, జీవోలన్నీ కరెక్టే, ప్రభుత్వానికి ఆదాయానికి నష్టమే లేదు, ప్రజల ఆస్తికి నష్టం లేదని చెప్పేసినాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంప్లీడ్ పిటిషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లో డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం లేదని సిబిఐ వాదిస్తుంది. దానికి బలం చేకూర్చేట్టుగా ఇదిగో ప్రభుత్వం దగ్గర ఉన్న పత్రాలు ఇవి అని చెప్పి మీరు వాదించండి, అప్పుడు బలం చేకూరుస్తుంది కదా. రేపు డిశ్చార్జ్ లెవెల్లో కేసు క్లోజ్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు హీరో అయిపోతారు కదా. ఎందుకంటే కేసులో విచారణ జరిపిపోవడం అది డిశ్చార్జ్ లెవెల్లో క్లోజ్ అయిపోయి ఆల్రెడీ ఆదిత్యనాథ్ గారు ఇట్లా చాలా మంది రిలీఫ్ పొందేశారు ఈడీ కేసులో, దీని రిలేటెడ్ ఉండదు.
ఎక్కడ జోక్యం చేసుకోరు. అసెంబ్లీలో మాట్లాడతారు, పబ్లిక్ ఉపన్యాసాలు మాట్లాడతారు. జగన్ కేసులు అన్నింటిలో ప్రజల్లో జరగాల్సిన అంటే వాళ్ళకి ఎందుకు జగన్ గారు డ్యామేజ్ జరగకుండా స్టబన్ గా నిలబడుతున్నాడంటే, మీరు అదే అవకాశాలు అధికారాన్ని ఉపయోగించడం మానేసి విమర్శలకే ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు. అది వాళ్ళు గమనిస్తే మంచిది. కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, వచ్చిన నష్టం లేదు, దీనికి ఏం పైసా ఖర్చేం లేదు అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒక దశ దాటిన తర్వాత ఇది అనవసరమైన మాట్లాడే దానికి కూడా వచ్చే అవకాశం. ఇప్పుడు జగన్ మీద హత్యాయత్నం చేసిన శ్రీనివాసు బాధితుడా నిందితుడా? ఇప్పుడు మనం చూస్తే బాధితుల్లాగా మారిపోయాడు కదా. అసలు కేసు అటో ఇటో తేలకుండా ఇప్పుడు ఆ కేసు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అతను నేరుగా కత్తితో పొడిచినాడు, ఆయనకి గాయమైంది, అతన్ని విచారించేసి అతని చుట్టూ వాళ్ళని విచారించేసి తప్పు ఒప్పు తేల్చారు. పరటాల రవీంద్ర గారి లాంటి కేసు తేల్చేసినారు కదా. హైలీ సెన్సిటివ్ కేసు, ఎంత రింగిల్ దాటింది అది, దాన్ని తేల్చేస్తారు కదా. మంచి దాన్ని అంగీకరించమా దట్ ఈస్ డిఫరెంట్. ఈ చిన్న కేసుని ఎందుకని ఎన్ఏ తేల్చట్లేదు? కానీ సరే జగన్ గారు ఉన్నప్పుడు ఏదో అడ్డుకున్నాడు అనుకుందాం. మరి ఇప్పుడు 10 నెలల్లో మీరన్న ప్రయత్నం చేయొచ్చు కదా. అసలు వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఇప్పుడు చివరికి అతను శిక్షార్హుడు మామూలుగా అయితే, అది అటాక్ చేశాడు కాబట్టి ఆ శిక్ష కూడా అనిపించేసి అంటున్నాడు ఆల్రెడీ జైల్లో. ఒకవేళ దాడే కదా, హత్యాయత్న ప్రయత్నం అనేది ఆరోపణ. దానిపైన అటు ఇటుగా చేసిందంటే మొత్తం మీద 2 ఏళ్ళు 3 ఏళ్ళు 7 ఏళ్ళు పడింది అనుకోండి. దాదాపు సగం శిక్ష అనుభవించేసినట్టున్నాడు. చివరికి రేపు ఆయన బయట ఉన్నాడు. అటు ఇటు తేల్చుకున్నామంటే వీళ్ళు పోయి కలిస్తే, రేపు వైసీపీ వాళ్ళు కలిసి ఇవన్నీ కలిస్తే అతని టెన్షన్ మళ్ళీ మొదలెడతాడు. అతనికి ప్రెజర్ బిల్డప్ అవుతుంది, లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే అతను మరింత బాధితుడిగా మారిపోతున్నాడు. అతని మీద అసహించుకోవాల్సిన సమాజం అయ్యో పాపం అనే పరిస్థితి తీసుకొస్తే యాడిపోతున్న వ్యవస్థ అనేది ఆలోచించమని ముఖ్యంగా ఎన్ఐఏ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ దీన్ని తొందరగా తేలిస్తే మంచిది. అంటే ఈ 2 కేసుల్లో, ఒకటి విజయవాడ దగ్గర చేసిన దాడి కేసులో నిందితుడి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి పరామర్శించారు, అతన్ని బాధితుడు అన్నారు. ఇప్పుడు ఇది వెంకటేశ్వరరావు గారు బాధితుడు అంటున్నారు. ఇద్దరిని రేపు పొద్దున్న రాజకీయంగా ముందు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఇట్లాంటి నాటకాలు ఆడిచ్చాడని చెప్తారా, లేకపోతే జగన్ తనకి తాను చేసుకుంటున్నటువంటి కారణంగా వీళ్ళిద్దరు బాధితులని చెప్తే ప్రజలు నమ్ముతారా? అంటే ఈ రెండు ప్రయత్నాలు ఏ ప్రయత్నం అధికార పార్టీ చేయొచ్చేమో. వాళ్ళు వ్యవహరిస్తున్న తూరు చూసుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఉపన్యాసాలు చెప్తున్నారు, ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు వీళ్ళందరూ బాధితులు అని చెప్తున్నారు. రేపు ఆ బాధితులే మీరు ప్రస్తావించినట్టు బయటకు వచ్చి మాకేదో డబ్బులు ఇచ్చినారు అని అబద్ధమో నిజమో ఏది జరుగుంటుంది, మనకేం సమాచారం లేదు, మనకున్న ఆధారాలు లేవు, చెప్పితే ప్రజలు ఏమన్నా నెగిటివ్ అవుదా అనే చర్చ అనేది మీరు ప్రస్తావించారు. అట్లాంటి ఆలోచన చేసినా ఆశ్చర్యపోండి. బస్ ఇది ట్రైల్ కావచ్చేమో. అంటే మనం చెప్తే ఫీడ్బ్యాక్ తెచ్చుకొని ఇది బాగా వింటున్నారు అనుకోండి, అప్పుడు ప్రయోగిస్తారా? వీళ్ళు ప్రయోగించదలుచుకుంటే వాళ్ళు ప్రయోగానికి ఒప్పుకుంటారా? ఇప్పుడు మామూలుగా మహా అంటే ఎప్పుడు ప్రయోగిస్తారు? ఎలక్షన్ టైంలో ప్రయోగిస్తారు, ఎన్నికలకు ముందు ప్రయోగిస్తారు. వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మళ్ళీ ఒకవేళ రేపు జగన్ వచ్చేస్తారని ఇప్పుడు 10 నెలలకి మీకు అనుమానం ఉంది, వాళ్ళకి 5 నెలలు పోతే అందరికీ అనుమానం వచ్చేస్తుంది కదా. మీకు అనుమానం, జనానికి నమ్మకం వచ్చేస్తుంది. మరి జగన్కి వెళ్ళిపోతుంటే వాళ్ళు మీ మాట వింటారా? ఇది కూడా ఒక పెద్ద సమస్య కదా. కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు చేయొచ్చేమో, చేస్తే రాజకీయం మరింత కంపు అవుతుంది. జరగాల్సిన చర్చ ఏంది? తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన, గతంలో జగన్ పరిపాలన వేరే చేసుకుని 2029 ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయాలి. అది వదిలేసి ఈ కోటి కత్తి ఈ విషయాలు ముందుకు వస్తే అప్రధానమైన అంశాలు ఎంత చర్చనీయాంశం అయితే అధికార పార్టీకి అంత నష్టం. మీరు చేసిన పరిపాలనలో ఉన్న మంచిని, సానుకూల అంశాలను ఎంత ఎస్టాబ్లిష్ అయితే ఎంతో కొంత అధికార పార్టీకి లాభం. అప్రధాన అంశాలు ముందుకు వచ్చాయి కదా. మన ఎలక్షన్ టైంలో చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొని తెచ్చుకున్న సమస్య కూడా కావచ్చు. ఈ బొమ్మలు ఇళ్ల పట్టాలపైన ఆయన బొమ్మ వేసుకోవడం, ల్యాండ్కి సంబంధించిన సర్వేలు, ఇవి చాలా అంశాలు యాడిగిపోయినాయి. అసలు లేని తాని అప్రధాన అంశం ముందుకు వచ్చేసి అది డామినేట్ చేసేసింది. అది ఎంతో కొంత నష్టం చేసింది కదా. అంటే అప్రధాన అంశాలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి మంచిది కాదు. మీరు చేసిన అభివృద్ధి చేస్తాం, మీరు చేస్తాము, మాకు ఓపుకుంది, ప్రయోగాలు చేస్తామంటే ఇంకా వారి ఇష్టం. జగన్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానియకూడదన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఆలోచన. 15 ఏళ్ళు కూటమే ఉండాలని. ఇప్పుడు అట్లాగే జగన్ నెవర్ అగైన్ అనేటటువంటిది ఏబి వెంకటేశ్వరరావు గారిది. ఇట్లాగా ఈ శక్తులన్నీ ఒక్కటైతే ఇక జగన్ రాజకీయ భవితవ్యం సమాధైనట్టేనా? ఇప్పుడు మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇది కొంచెం బాగా చర్చనీయాంశం అవుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు పొత్తు చెడిపోకుండా ఉంటే మళ్ళీ కంటిన్యూ అవుతారు అనేది ఒక లాజిక్ వినిపిస్తూ ఉంది. ఇది చూడడానికి కులాల పోలరైజేషను వీటిని ప్రధానంగా చాలా మంది చెప్తున్నారు. దాంట్లో కొంచెం సైంటిఫిక్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే నాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం అది జరిగే పని కాదు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి లేరా? పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు బీజేపీ కలిసి లేరా అంటే మీరు లేరు అంటారు. ఎందుకంటే విడివిడిగా పోటీ చేశారు కాబట్టి. విడివిడిగా పోటీ చేయడం కూడా జగన్కి నష్టం అని నేను అంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన బయట వచ్చి పోటీ చేస్తే బహుశా 6.5% ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు.
అదే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడే ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న జగన్ గెలిచుండేవాడు. ఎందుకంటే ఆల్రెడీ జగన్కి 50+ వచ్చేసింది. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నా ఉండదు. కలిసి ఉంటే ఇంకొక 2% జగన్ పెరుగుంటుంది అంటాను. ఎందుకంటే బయట వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి 6.5% వచ్చింది. అదే తెలుగుదేశంలోని విమర్శలు చేసి ఆన్నే ఉంటే దాంట్లో 2%, 3% ఓట్లు ఇటు జగన్కి వెళ్ళిపెట్టాయి. బీజేపీ కూడా బయటకు వస్తే వాళ్ళ బాట్లు వాళ్ళు పడ్డాయి. అదే బీజేపీ తెలుగుదేశంతో కనుస్తుంటే ఈ ఓహో ప్రతి వాళ్ళు ఉన్న 4 ఓట్లు తగ్గుంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజు 2019 ఎన్నికల్లో వాళ్ళు కలిసే ఉంటే ఇంకొక 2% పెరుగుంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన కూడా ప్రాతినిధ్యం వచ్చింది. ఒక 2 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు వాళ్ళకి ప్రాతినిధ్యం వచ్చింది. తెలుగుదేశం కూడా 1-2 చోట్ల నెగ్గుండొచ్చు. 151 సీట్లు వచ్చి ఉండకపోయిండొచ్చు. అని నేను లెక్క వేసినట్టు 150+ వచ్చేసింది అనుకున్నా. అప్పుడు వచ్చింది. కాబట్టి 2019లో విడిపోయి జగన్కి నష్టం చేసినారు. ఇండైరెక్ట్ గా ప్రతిపక్ష ఓట్లు చీల్చారు. ఇప్పుడు రేపు కలిసి ఏమి నష్టం చేస్తారో అంటున్నాను. కాబట్టి విడిపోయిన నష్టం ఇంకా ఎక్కువ కదా. ప్రతిపక్ష ఓట్లు చీలిస్తే అధికార పార్టీ కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ఆ లాజిక్ తెలుగుదేశం పార్టీ మీద ఈ ప్రభుత్వం పోవాలి అన్న వాతావరణం రాకుండా ఒక నిరాసక్తత, పర్వాలేదు, కొంత గందరగోళం, చిన్న పెదవిరుపు ఇట్లాంటిది ఉంటే ఈ కూటమి అనేది పనిచేస్తుంది. సాయి గారు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అంతకుమించి ఈ ప్రభుత్వం మాకు వద్దు అనే అభిప్రాయానికి వచ్చేస్తే మాత్రం ఇట్లాంటి కలయికలు ఇవన్నీ ఏమి చేయవు. ఆటోమేటిక్గా ప్రతిపక్షం ఉన్న జగన్ గారు గెలుస్తారు. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్ ఒక పక్కన దేశవ్యాప్తంగా మూవ్ అవుతున్నటువంటి సందర్భం. ఇక్కడ జగన్ ఏమో గతంలో ఏదైతే తను స్వయంగా డిక్లరేషన్ అయితే ఏనాడు ఇవ్వలేదు. అదే ఇటు పక్కన పవన్ కళ్యాణ్ అయితే ఆ మధ్యన తన కుమార్తెను తీసుకుని వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయించారు. ఇప్పుడు తన భార్యతో కలిసి డిక్లరేషన్ మీద సంతకం చేయించడంతో పాటుగా తలనేలాల సమర్పణ జరిగింది. ఇవి రేపు పొద్దున జగన్కి మైనస్ అవ్వవా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశాలు, జగన్మోహన్ రెడ్డి చివరకు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వీళ్ళు వెళ్ళారా అన్నంత ప్రచారం వచ్చేసింది. ఆ పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి వాళ్ళ కుమారుడికి గాయమైంది, కోలుకుంటే శ్రీవారి దర్శనానికి వస్తాను, తలనీలాలు సమర్పిస్తానని చెప్పారు. పద్ధతిగా వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసిపోయారు. తను సహజగా క్రిస్టియన్ కాబట్టి అడిగారు, కాబట్టి వాళ్ళు సంతకం పెట్టారు. కాబట్టి పెట్టారు, వాళ్ళు తలనీలాలు సమర్పించారు. వారి భక్తి వారి ఇష్టం. కాబట్టి రేపు జగన్ గారికి రేపు అడగరా, ఏం పవన్ కళ్యాణ్ గారు పోయారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబంతో సంతకాలు పెట్టించారు, మీరెందుకు పెట్టించరు, మీరెందుకు పెట్టరు, వాళ్ళ శ్రీమతి స్వయంగా తలనీళ్ళు సమర్పించి కనీసం మీ శ్రీమతి గారిని తీసుకెళ్లరా, ఇట్లాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే మతానికి సంబంధించినంత వరకు దేశంలో ఒక పీక్ స్టేజ్ చర్చకు పోయి ఇప్పుడు మతం అనేది రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు అనే చర్చ కానీ పెరిగితే అది అడ్వాంటేజ్ కూడా మారే అవకాశం ఉంది జగన్ గారికి. ఇప్పుడు విషయంతో మాట్లాడకుండా వెళ్తారేంటని మీకు గుర్తుంటే సాయి గారు, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అనుకుంటాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చినప్పుడు ఆవిడ సంతకం పెట్టమంటే పెట్టలా, సోనియా గాంధీ గారు వెళ్ళిపోయారు. అది విలేకరు కూడా ధైర్యం చేయలేకపోయాడు, ఫాస్ట్గా వెళ్ళిపోయారు, Z+ కేటగిరీలో ఉంటారని. అప్పుడు అందులో అపోజిషన్, తెలుగుదేశం అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లేడు. ఆమెను అడిగారు కానీ రాజశేఖర రెడ్డి నువ్వు అడగల. తమాషా రాజశేఖర రెడ్డి గారు అదే కదా, ఆయన నూరు అడగల, అంటే ఆమె కేంద్రం కదా, ఆమెను అడిగేశారు. అప్పుడు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదా, ఎందుకు అధికారం రాలేదు? కాబట్టి మొన్న ఎన్నికలకు ముందు నాకు తెలిసి జగన్మోహన్ గారి పాదయాత్ర ప్రారంభం మరియు ముగింపు వివాదం చేసినారు. జగన్మోహన్ గారు గెలిచారు కదా 2019. మతం అన్నది ఒక దశ దాటిన తర్వాత పని చేయదు. రెండోది, మతం పేరుతో మీరు చేస్తున్నవన్నీ ఏదైతే రాజకీయం చేయదలుచుకుంటే ఎవరైనా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలిగా. ఇప్పుడు శ్రీవారి లడ్డు ఉంది, తేల్చండి తొందరగా, ఎందుకు తేల్చలేకపోతున్నారు? అట్లా మాట్లాడచ్చా? ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు కదా. ఇవన్నీ మాట్లాడినప్పుడు జగన్ గారి కోసం ఇవన్నీ చేసినారనే మెసేజ్ కానీ వెళ్తే అది జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. మీరు పద్ధతిగా చేస్తే నేను అన్నిటికన్నా మించి ఏమనుకుంటున్నాను సాయి గారు, పరిపాలన పెదవిరుపు వరకు వస్తే ఇవన్నీ పనిచేస్తాయి సాయి గారు. అధికారంలో ఉన్న పరిపాలన పార్టీ పెదవిరుపు ఏం బాగలేదు అంతవరకే వ్యతిరేకత తెచ్చుకుంటే మాత్రం ఇవన్నీ పనిచేస్తాయి. ఒక దశ దాటిపోతే అధికార పార్టీ మీద ఇవేమి పనిచేస్తాయి. జనరల్గా నాకున్న అంచనా అది. రైట్. ఈ అమరావతి భూ సమీకరణ మరొక 44,000 ఎకరాలు ఇవ్వడానికి ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధపడుతున్నారు. కాబట్టి ఊరు మొత్తం కూడా ఎక్స్పాన్షన్ అన్నటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనుకునేదాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అందరికీ అనేక డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటి అంశం హైదరాబాద్ విస్తరణ, విశాఖపట్నం విస్తరణ, తిరుపతి విస్తరణ, విజయవాడ విస్తరణ విన్నాం, కానీ ఇంకా ప్రారంభంగా నగరాన్ని విస్తరించడం.
అనేది కొత్తగా వింటున్నాం. ఇది అనుమానాలకు ప్రామాణికం. అనుమానాలు అంటే ఏదో తప్పు చేస్తారని కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి చుట్టూ ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఎక్కువ పని చేస్తే అంత మంచిది. తెలుగుదేశానికి ముందెన్నడూ లేని అడ్వాంటేజ్ ఈరోజు ఉంది రాజధాని విషయంలో. 2014 నుంచి 19 వరకు మాలాంటి వాళ్ళందరూ రాయలసీమ మాట్లాడినారు, మాకు రాజధాని కావాలని అడిగాం. అది మా హక్కు కూడా. అవకాశం రాలేదు కాబట్టి రాజకీయంగా అయ్యాక మీరు పెట్టుకున్నారు. 14 నుంచి 19 వరకు చర్చ నడిచింది. ఎందుకంటే అప్పుడే ఎంపిక జరిగింది, చర్చ జరిగింది, అప్పుడే పునాది రాళ్ళు దశలో ఉంది కాబట్టి అయినా మాకు ఇవ్వాలి అనే చర్చ నడిచింది. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కాలంలో 3 రాజధానుల పేరుతో అదొక చర్చ నడిచింది. కానీ ఈరోజు ఏ చర్చలు నడవు, ఇంక్లూడింగ్ రాయలసీమకు రాజధాని కావాలి, కనీసం కొన్ని కార్యాలు కావడం మాలాంటి వాళ్ళు కూడా, నేనైతే వెస్టర్న్ రాయలసీమ ఇంటలెక్చువల్ పరంగా ఈ దశలో ప్రభుత్వాన్ని అట్లా అడగదలుచుకోవాలి. కారణం ఏంటంటే అంటే రాజధాని అక్కడే ఉండాలి మాకేం వద్దని కాదు. పాయింట్ ఏంటంటే ఎన్నికలకు ముందే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ విస్పష్టంగా ప్రకటించింది, ఇంక్లూడింగ్ కర్నూలులో కూడా హైకోర్టు కూడా కుదరదు, హైకోర్టు ఇవ్వలేము, బెంచ్ ఇస్తాము, రాజధాని మొత్తాన్ని తీసుకెళ్లి అమరావతిలోనే ఉంచుతాము అని విస్పష్టంగా ప్రకటించారు. ఎలక్షన్ ముందు ప్రజలు ఎందుకు ఓట్లు వేసినా వాళ్ళకి ఆ నైతికత వాళ్ళు రాజధాని అనుకున్న పద్ధతిలో చేయడానికి. కాబట్టి ఇంత సానుకూల ధోరణి ఇప్పుడు ప్రతిపక్షం జగన్ గారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేరు. కట్టండి చూద్దాం, కట్టండి అని మాట్లాడేస్తారు తప్ప ఇంకో ఆలోచన చేయలేడు. ఇట్లాంటి ఒక అనుకూల వాతావరణం తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్నప్పుడు గో హెడ్, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి, ఒక వాతావరణం తీసుకురండి, డెవలప్మెంట్ చేయండి. అది ఒక అవకాశం కూడా ఆ ప్రాంతానికి. దీన్ని వదిలేసి మళ్ళీ అక్కడ అద్భుతాలు చేస్తాం చేయండి, దానికి ప్రతిరోజు చర్చ ఎందుకు? అద్భుతాలు అంటే ఎంత డబ్బులతో పనే కదా. ఈ 33,000 ఎకరాలు ఏం చేస్తారో అర్థం కాని దశలో ఇంకో 40,000 ఎకరాలు తీసుకోగలరా? సెక్షన్ 10 అనుకుంటాను సాయి గారు, సెక్షన్ 10 షెడ్యూల్ అనుకుంటాను, ఆహార భద్రతా చట్టం, ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పబడిందంటే ఏదైనా సరే 3 పంటలు పండే భూములు తీసుకోదలుచుకుంటే ప్రభుత్వం తీసుకోకూడదు, తీసుకోవాల్సిన ఆలోచన చేయకూడదు. ఫస్ట్ పాయింట్. తీసుకోదలుచుకుంటే అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి, ఇది కాకుండా ఇంకొక చోట చేయాలని. తీసుకోకుండా ఉండడానికి వీలు లేకుండా, అదేవిధంగా అన్ని ప్రత్యామ్నాయాలు ఏమీ లేని పరిస్థితిలో అక్కడ తప్ప ఇంకొక ఏర్పాటు చేయలేమనే పరిస్థితి వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక 30,000 ఎకరాలు అమరావతి తీసుకున్నారు కదా, 60,000 ఎకరాలని అంటే డ్రై ల్యాండ్ అంటే ఒక నిరుపయోగ భూమిని సాగుయోగ్య భూమిగా మార్చాలి, ఆహార భద్రత కోసం చేశారు. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నాను కోర్టులో లీగల్గా కొడితే 66 ఎకరాలు కొత్త సాగు తీసుకోవాలి. ఆ 40,000 ఎకరాలు తీసుకుని ఇంకొక 80,000 తీసుకోవాలి, 1,60,000 ల్యాండింగ్ చేస్తారు. అంటే అది కూడా ఎక్కడ ఉన్న నీళ్ళుగా కొత్త సాగులో తీసుకురావాలి. ఇట్లాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి. రెండోది రైతులు ఇస్తారా? ఆ రోజు రైతు ఎందుకు ఇచ్చారంటే 33,000 ఎకరాల్లో ఒక హైటెక్ సిటీ, ఒక కోకాపేట, అవన్నీ కళ్ళ ముందు కనపడ్డాయి. హైటెక్ సిటీ కట్టారు, ఆ తర్వాత పెద్ద ఎత్తున పోయి ఈరోజు 1 ఎకరా స్థలం ఇస్తారు 100 సెంట్లు, దాంట్లో 27 నుంచి 30 సెంట్లు జరీబు భూములు, అవన్నీ 27, 28, 24 సెంట్లు 3 ప్లాట్ల రూపంలో ఇస్తారు. 1 ఎకరా ఆ రోజు 50 లక్షలు అనుకుంటే ఈ ప్లాట్లే కనీసం ₹1,00,00,000 పోతుందని నమ్మారు. దాంట్లో కొంత ప్రాక్టికల్ కూడా ఉంటుంది, వాళ్ళు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ఆ ఎకరా స్థలం కన్నా ఎక్కువ రేటు ఈ 3 ప్లాట్లు పోతాయి. అంటే అలాంటి వాతావరణం ఆ రోజు ఈరోజు కూడా ఉండొచ్చు. ఆడికే సాధ్యమా కాదనే దశలో ఉంటే ఇంకా 40,000 ఎకరాలు వర్క్ అదే కదా, భూసేకరణ అదే కదా. అంటే దాదాపు ఇక్కడ 1,00,000 ప్లాట్లు ఇవ్వాలనుకుంటే సాయి గారు 10,000 ఎకరాలు 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. 30,000 ఎకరాలు, అక్కడ 15,000 ఎకరాలు 1,50,000 ప్లాట్లు ఇవ్వాలి. ఎప్పుడు ప్లాట్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, వాళ్ళు నమ్ముతారా? దానే ఒక దశ రాకపోతే ఎట్లా నమ్ముతారు? కాబట్టి ఇది ఎందుకు చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కాలేదు. ఒక అనుమానం, నిజమనాదో తెలియదు, అదేంటంటే అప్పుల కోసం, అంటే ల్యాండ్ బ్యాంక్ పెట్టడం కోసం ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. అప్పుల కోసం ఇంత ప్రయత్నం చేస్తారా అనేది నాకు అనుమానం. కానీ దీని జోలికి వెళ్తే తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం. ఒకటి, రాష్ట్రం అంతా కూడా ఒక చర్చ నడుస్తుంది. సరే జగన్మోహన్ ఏదో చేశాడు, ఏదో 3 రాజధానులు సాధ్యం కాదు, ఆ రాజధాని ఏదో కట్టుకుంటారు అనుకునేంత వరకు పరిమితం అయితే ఓకే. దానితో 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం ప్రయత్నం చేయడం, అప్పులతో రాజధాని నిర్మించే ప్రయత్నం చేయడం, దానికి సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, దీనికే ససబేషన్లు వస్తూ ఉన్నప్పుడు, అన్ని అమరావతి ఉన్నప్పుడు ఇంకో 40,000 ఎకరాల పక్కన తీసుకుని ఆడగడ అద్భుతాలు చేస్తూ ఉంటే ఇది రాజకీయంగా తెలుగుదేశానికి ఇబ్బంది వస్తుంది. ఆడకు ఒరిజినల్ గా మీరు చేసిన రాజధాని నిర్మాణానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది, అది ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం మీకున్న అడ్వాంటేజ్ ఉపయోగించుకుని ఒక సాధారణ రాజధాని నిర్మించుకుంటే ఎక్స్టెన్షన్ అవకాశాన్ని బట్టి చేసుకుని మీకున్న టైం 5 ఏళ్ళు, ఆ విషయాన్ని మర్చిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వాళ్ళకి మంచిది. ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో బనకచెర్లని ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది. అక్కడేమో కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి గోదావరికి మీదన ఎట్లా కడతారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతోంది. అది అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి వాదిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? గోదావరి బనకచెర్ల అది ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం, నేషనలైజేషన్, రివర్స్ జాతీయ నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం ఒక కళ. అది కార్యరూపంగా వచ్చినప్పుడు దీన్ని కూడా ఆలోచించవచ్చు. కానీ దీన్ని ఆ స్థాయిలో జరిగేది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంచనా 70 నుంచి 70 లక్షల కోట్లు ఇంకా ఆలోచనలోనే.
అది కార్యాచరణ వచ్చేసరికి 1,50,000 2,00,000 కోట్లు అవుతాయి. మనకున్న బడ్జెట్ అంతా, మనకున్న అవకాశాలు అంటే సాధ్యమా? ఇది ఫస్ట్ పాయింట్. ఉండేది అవసరమే వచ్చిందన్న పాయింట్. ఒక నేషనలైజ్ జరిగే క్రమంలో చెన్నైకి కావేరి గోదావరి అనుబంధం ఇటు వచ్చినప్పుడు, అనుసంధానం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టి 100 టీఎంసీలు తీసుకొస్తారు బనకచర్లకి. మేమంటుంది అంటే 35 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తుంగభద్ర పర్ ఇయర్ 200 పైచీలకు టీఎంసీలు గ్యారంటీగా. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే 630 టీఎంసీలు వచ్చింది. యాజ్ పర్ బచావత్ 32 టీఎంసీలు మాత్రమే, 27 32 టీఎంసీలు మాత్రమే కృష్ణలో కలపాలి. తుంగభద్ర కృష్ణలో కలిపే ముందు వరకు తుంగభద్రని రాయలసీమ వరకు కానీ వాడుకుంటే 150 నుంచి 200 టీఎంసీలు సరాసరి ప్రతి నెల ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు. రెండోది అవసరమైతే ఇట్లాంటి వచ్చిన 600 టీఎంసీ వాడుకున్నా మనకు హక్కు ఉంది. రాయలసీమకు 113 టీఎంసీల హక్కు ఉంది తుంగభద్రలో. హక్కుతో కూడుకున్న వాటరు, వెసులుబాటు ఉన్న వాటరు, 30,000 కోట్లు పెట్టి గుండ్రేవుల సిద్ధేశ్వర దగ్గర ఏర్పాటు, ఈ ప్యారలల్ కెనాలు, ఇవన్నీ కానీ గురు రాఘవేంద్ర ఇవన్నీ చెకప్ చేస్తే 30,000 కోట్ల రూపాయలతో 200 టీఎంసీలు వస్తాయి. 200 టీఎంసీలు జిల్లాకి 50 టీఎంసీలు ఇచ్చే 20-30,000 కోట్లతో 200 టీఎంసీలు గ్రావిటీతో, దీంట్లో మెజారిటీ గ్రావిటీ తీసుకునేదాన్ని వదిలేసి 1,00,000 కోట్లతో 100 టీఎంసీలు తీసుకొస్తాము అని అంటున్నారంటే అది చేయడానిక? లేదా రాయలసీమ ప్రజలకు మేమేదో చెప్తాం, ఒక పక్క పోలవరం అయిపోతుంది, ఇంకో పక్క అమరావతి అవుతుందో లేదో వేరే సంగతి, అవుతా ఉంది. ఇక్కడ అమరావతి అయిపోతుంది, త్వరలో 40,000 ఎకరాలంట, మొత్తం అమరావతి అయినంట అని రాయలసీమలో చర్చ వస్తే వాళ్ళకంతా కలిసి తీర్చి కొడితే 1,00,000 కోట్లు లేవు, మీకు ఒకరికే 1,00,000 కోట్లు అని చెప్పడం కోసమని చెప్తున్నారా? నాకు దీన్ని వీళ్ళు చెప్తా ఉంటే తెలంగాణలో అది ఒక రసవత్తరమైన రాష్ట్రం. అది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా తెలంగాణకు నష్టం అని చెప్పి రాజకీయాలు చేయడం వాళ్ళకు ఒక అలవాటు. కాబట్టి ఇక్కడ ఏమీ జరగదు, జరిగేది లేదు, పాడు లేదు. ఇంకో మాట అంటే వాళ్ళ అభ్యంతరం ఏంటి? ఒకళ్ళు చేస్తే సాయి గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గోదావరి నుంచి. గోదావరి ఏ పాయింట్లో ఉంది? మీకు ఏంటి అభ్యంతరం? గోదావరి ఒకసారి తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత గోదావరిలో మనకున్న హక్కుతో సంబంధం ప్రతి నీటి బొక్కు మనం వాడుకోవచ్చు. యాజ్ పర్ ఈ రోజు లెక్కల ప్రకారం 200 టీఎంసీ 2,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతాం లెక్కలు చెప్తున్నాయి. మీకు వాడుకుంటే మీకేంటి అభ్యంతరం? రైట్గా కేటాయింపు చేయొద్దండి. గోదావరి నీళ్ళని ఎంత వాడుకుంటే మీకేంటి అభ్యంతరం? ఎందుకంటే సముద్రంలో కలిసే ప్రాంతం. చట్టపరంగా కూడా మనకు చివరి రాష్ట్రం ఉండే రాష్ట్రానికి మిగులు జలాలను, వరద జలాలను సంపూర్ణంగా వాడుకునే హక్కు ఉంది. రేపు వాడుకుంటే మిగులు జలాలు వాడుకుంటారు, హక్కు జలాలు కాదు కదా. పైపించి మీరు పైన ఉన్నారు, మీకేంటి ఇబ్బంది? కింద ఉన్న వాళ్ళు కొట్టుకుపోతారా? ఏదో ఒక కాంప్లికేటెడ్ పెట్టడం, కృష్ణా నదిలో ఏదన్నా ఉంటే సాధించుకుందామని దొంగతిరుడు ఎత్తుగడ తెలంగాణ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆలోచన కరెక్ట్ కాదు, ఇది సాధ్యం కాదు. మేము చెప్పినటువంటి మాకు కావాల్సింది గోదావరి బనకచర్ల కాదు, మాకు కావాల్సింది తుంగభద్ర సిద్ధేశ్వరం కావాలి. కాబట్టి తుంగభద్ర గుండ్రేవుల సిద్ధేశ్వరం వస్తే రాయలసీమకు న్యాయం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం అట్లా ఆలోచించాలి. తెలంగాణ మాత్రం రాజకీయ కోసమే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఎస్పెషల్లీ గోశాల వివాదంతో ప్రారంభమై అమరావతి భూ సమీకరణ దాకా నడుస్తున్నటువంటి వాటి వెనకాల ఉన్నటువంటి ప్రజాకోణం లేదా రెండవ కోణం ఇది.